వెల్కమ్ బ్యాక్. పెద్ద నోట్ల రద్దుతో అవస్థలు పడుతున్న ప్రజలకు వరుస సెలవులు పెను శాపంగా మారాయి. తెలుగు రాష్ట్రాల్లో 90% ఏటీఎంలు పనిచేయడం లేదు. ఒకటి అరా పనిచేస్తున్నా అర్ధరాత్రి వేళల్లోనూ ప్రజలు బారులు తీరి ఉంటున్నారు. బ్యాంకులకు సెలవు ఉండడంతో అందుబాటులో ఉన్న ఏటీఎంలలో సరిపడా డబ్బు సమకూర్చాలని ప్రజలు కోరుతున్నారు. మరోవైపు సండే కూడా రావడంతో జనాల అవస్థలు ఇంకాస్త పెరిగాయి. సెలవు రోజు మార్కెట్కు వెళదామంటే జేబులో నగదు లేకపోవడంతో చాలా మంది ఇళ్లకే పరిమితమైపోతున్నారు. సాధారణంగా సండే అంటే సినిమాకనో, రెస్టారెంట్ కనో లేదా పార్క్ కనో ప్లాన్లు వేసుకుంటారు. ఇప్పుడు నగదు కొరతతో అన్ని ప్రోగ్రామ్స్ వాయిదా పడుతున్నాయి. చాలా మంది ఆదివారం అంటే చికెన్, మటన్ రుచి చూడాలని ఆశపడతారు. దీంతో చాలా వరకు మార్కెట్లన్నీ వినియోగదారులతో రద్దీగా ఉంటాయి. ప్రస్తుతం అలాంటి పరిస్థితి కూడా కనిపించడం లేదు. మార్కెట్లన్నీ వెలవెలబోతున్నాయి. సండే అంటే చికెన్ లేనిదే చాలా మందికి ముద్ద దిగదు. కానీ నోట్ల రద్దుతో అతి ఇష్టమైన చికెన్ కు దూరమవుతున్నారు కొందరు. సాధారణంగా ఆదివారం వచ్చిందంటే కూకట్పల్లిలో చికెన్ మార్కెట్లో కాలు పెట్టలేనంత జనం వస్తారు. ప్రస్తుతం కరెన్సీ కష్టాలతో ఆ మార్కెట్ వెలవెలబోతోంది. కూకట్పల్లి నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి రవి అందిస్తారు. సండే వచ్చిందంటే చాలు రద్దీగా ఉండాల్సినటువంటి చికెన్, మటన్ సెంటర్లు వెలవెలబోతున్నాయి. ఇక ఫిష్ అంటారా, కొనే వాళ్ళు లేక చేపలన్నీ మగ్గిపోతున్నాయి. ప్రస్తుతం మనం కూకట్పల్లిలో ఉన్నటువంటి చికెన్ మార్కెట్ వద్ద ఉన్నాం. సిటీలో ఉన్నటువంటి అన్ని చికెన్ సెంటర్లు ఒకే అయితే ఇక్కడ కూకట్పల్లి JNTU సమీపంలో ఉన్నటువంటి చికెన్ స్పెషాలిటీ వేరు. ఎందుకంటే చాలామంది ఫామ్ కోళ్ళు తినే కంటే నాటుకోళ్ళను తినేందుకు కూడా కొంతమంది ప్రిఫర్ చేస్తుంటారు. మొత్తంగా సిటీలో ఇక్కడ కనీసం కాళ్ళు పెట్టి నడిచేందుకు కూడా వీల్లేనంత జనం కనిపిస్తూ ఉండేది ప్రతి సండే. కానీ ఇప్పుడు మార్కెట్లన్నీ కూడా రద్దీ లేకుండా వెలవెలబోతున్నటువంటి పరిస్థితి. మొత్తంగా పెద్ద నోట్ల రద్దు ప్రభావం ఈ చికెన్ మార్కెట్పై పూర్తి స్థాయిలో పడిందనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే చాలామంది ఉన్నటువంటి 2000 రూపాయలు పెట్టి కొనలేక, లేకపోతే 2000 రూపాయలకు చిల్లర చికెన్ దొరకకపోతుంటే మరికొందరు ప్రతి రూపాయి చూసి ఖర్చు పెట్టాల్సి వస్తున్నటువంటి తరుణంలో చికెన్, మటన్కు స్వస్తి చెప్పేసి గుడ్డుతోనే సరిపెట్టుకున్నటువంటి పరిస్థితి, లేదా ఈ సండే నాన్ వెజ్ తినకపోతే పర్లేదు, నెక్స్ట్ సండే చూసుకుందాం అని చెప్పేసి వాయిదా వేస్తున్నటువంటి పరిస్థితి. దీంతో ఇప్పటికే కోళ్ళన్నీ అయిపోవాల్సినటువంటి సిచ్యువేషన్లో ఇప్పటికీ గిరాకీలు లేక ఏ విధంగా వెలవెలబోతున్నాయో మనం చూసుకోవచ్చు. మరోవైపు కస్టమర్లు కూడా కొనేందుకు వెనుకాడుతుంటే మరికొందరు ఖచ్చితంగా ముక్క లేనిదే దిగినటువంటి కస్టమర్స్ కూడా వచ్చేసి కిలో కొనే వాళ్ళు కూడా ½ కేజీ అలా కొనడం వంటివి స్టార్ట్ చేశారు. సార్, ఇప్పుడు మీరు చికెన్ కొనడానికి వచ్చారా? లేదు, చాలా వరకు తగ్గించాం సార్. పాకెట్లో మనీ లేనప్పుడు ఖర్చు కూడా భయపడే తీసుకోవాలి కదా. 1 కిలో తీసుకునే వాళ్ళు ½ కిలో. ఇప్పుడు ఫ్రెండ్స్ ఉన్నారు, 1 కిలో హాఫ్ కిలో షేర్ చేసుకొని చేసుకుంటాం. 1000 రూపాయలు ఖర్చు పెట్టే దాంట్లో 500 ఖర్చు పెట్టుకుంటున్నాం సార్. అట్లా తప్పని పరిస్థితి. ఇంకా తినాలి, వీక్లీ వన్స్ ఉన్నాయి. ట్వైస్ తినేవాళ్ళు వీక్లీ వన్స్ కమ్ డౌన్ చేసుకున్నాం సార్. అంటే నోట్స్ బ్యాన్ ముందు సండేస్తో కంపేర్ అప్పుడైతే కొంచెం ధైర్యంగా ఎంతైనా తీసుకెళ్దాము అని ధైర్యం ఉండేది. మటన్ 500-600 పెట్టేని మటన్ కొనేవాళ్ళం. ఇప్పుడు తగ్గించి చికెన్ తీసుకుందాం, తగ్గుతుంది కదా, 200-300కి వస్తుంది కదా అని ఆ ఉద్దేశంతో నోట్ల ఎఫెక్ట్ అయితే పడింది. ఒక విధంగా మంచి జరుగుతుందేమో అని ఒక ఆశాభావము. మంచి జరుగుతుందేమో, మా పాకెట్ మనీ కూడా ఇంకా ఇట్లే కంట్రోల్ అవుతుందేమో అని. కానీ మాకు సిటీలోని ఈ పరిస్థితి ఉంటే ఇంకా విలేజెస్, మండల లెవెల్లో వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారు అనేది కొంచెం ఆలోచించాల్సిన విషయము. గవర్నమెంట్ వీటన్నిటి కూడా ముందే ప్రజలకు ఇబ్బంది కలగకుండా 100 నోట్లు, 50, 10 ఇవన్నీ కూడా ఫుల్ఫిల్ చేసి తర్వాత ఈ 500 కానీ, 1000 రూపాయలు కానీ, 2000 నోట్లు కానీ తర్వాత వాళ్ళ ప్రాసెస్ ఏదైనా మొదలుపెట్టింటే బాగుండేది. ఇది కొంచెం ఇబ్బందికరమేమో, జనాలకు చాలా సఫర్ అవుతున్నారు అని అనిపిస్తుంది సార్ మాకు. నోట్స్ బ్యాన్ తర్వాత ఇంట్లో సరుకులు కొనడం ఇవన్నీ ఎలాంటి ఎఫెక్ట్ పడింది? ఒక విధంగా భయపడుతూ ఇంటి సంసారాన్ని, ఇప్పుడు పిల్లల ఫీజులు కానీ, బండి పెట్రోల్ కానీ, ఇది ఒక విధంగా ఏం జరుగుతుందో ఏమో, రేపు పరిస్థితి ఏమో అనే ఒక భయభ్రాంతులతో ముందుకెళ్లాల్సిన పరిస్థితి ఉందని చూసి కొనుక్కోవాలి. సరుకులు కానీ ప్రతి వస్తువు కూడా చూసి కొనుక్కోవాలనే పరిస్థితి అనిపిస్తుంది. సరే, ఇప్పుడు క్యాష్లెస్ ట్రాన్సాక్షన్ను ప్రోత్సహించాలని చెప్పేసి అటు సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్స్ కూడా అంటున్నాయి. మరి ఇలాంటి వస్తువులు కొనడానికి వచ్చినప్పుడు క్యాష్లెస్ ట్రాన్సాక్షన్స్ లేదా కార్డులు ఇవన్నీ ఉపయోగపడతాయి అంటారు? ఇలాంటి మార్కెట్కి వచ్చినప్పుడు ఇండియా లాంటి కంట్రీస్లో అయితే చాలా కష్టంగా ఉంటుంది సార్. యాక్చువల్గా క్యాష్లెస్ పర్చేజెస్ అంటే కొన్ని డిపార్ట్మెంట్స్ ఓకే, లైక్ సూపర్ మార్కెట్స్, హోటల్స్, అవి ఓకే. కానీ ఇలాంటి రెగ్యులర్ మార్కెట్, వెజిటబుల్స్, ఫిష్ మార్కెట్స్, వీటిల్లో మాత్రం క్యాష్లెస్ పర్చేజెస్ అంటే చాలా కష్టం. దీనికి సంబంధించిన క్యాష్ ఏంటంటే 2000 నోట్లు కాకుండా ముందే 100 నోట్స్ కింద రిలీజ్ చేస్తుంటే చాలా బాగుండేది. కానీ
పథకం అయితే మంచిదే సార్, కానీ ఈ ఇంప్లిమెంటేషన్లో ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. రద్దు అంటే కనీసం ఒక క్వింటా సుమారు పోయేశారు. అలాంటిది ఇప్పుడు కనీసం ఒక 30-40 కేజీలు కూడా పోయేటట్టు కష్టం అయిపోతుంది. ప్రాబ్లం ఏంటంటే 500 నోట్లు తేపడం బాగా కష్టం అయిపోతుంది. మాకాడ ఈరోజు 10,100 తీసుకొచ్చాం. 10,100 తీసుకొచ్చి 3-4 కాగితాలకు అయిపోయా. ఇక వ్యాపారం ఏముంటుంది? అంటే కస్టమర్లను రిటర్న్ పంపించేస్తారు. మరి చెప్తా కదా, అందులో మళ్ళీ ఇంకొక ఆయన వచ్చి మళ్ళీ 2,000 తీసుకొస్తున్నాడు. దానివల్ల మాకాడే 100 ఉండట్లేదు. ఇక వాళ్ళే అయ్యే చూపిస్తున్నారు. పాత నోట్లే మేము పాత నోట్లే తీసుకోవట్లేదు. బ్యాంకుల కాడికి పోతే 2,000 కాడికి ఎగస్ట్ ఇవ్వట్లా. అందువల్ల చాలా కష్టం అయిపోయింది సార్. మరోవైపు వస్తున్నటువంటి కస్టమర్స్ కూడా కిలో తీసుకునే వాళ్ళు అరకిలోతో సరిపెట్టుకోవడము, లేకపోతే ఇందాక మనకు కస్టమర్స్ చెప్పినట్టు విధంగా ఒకే కోడిని ఇద్దరు షేర్ చేసుకోవడము, లేక ఈ సండేలే మరో సండే అని చెప్పేసి వాయిదాలు వేసుకుంటున్నటువంటి కస్టమర్లు కూడా చాలామంది ఉంటే, మరోవైపు ముక్కలేందే ముద్ద దిగని వాళ్ళు కూడా వచ్చేసి ఇక్కడ 2,000 రూపాయల నోటు తీసుకొస్తున్నారు. చిల్లర సరిపడక నానా తంటాలు పడుతున్నటువంటి సిచ్యువేషన్. మొత్తంగా పెద్ద నోట్ల రద్దు ఎఫెక్ట్ ప్రతి మార్కెట్పై చూపిందని చెప్పుకోవచ్చు. సండే మార్కెట్పై తీవ్రమైనటువంటి నష్టం వాటిల్లేదని చెప్పుకోవచ్చు. కెమెరామెన్ రాకేష్తో రవికుమార్.